దానికి ఈ కరపత్రం బాలినేనిగా రాపిచ్చాడు అని చెప్పి ప్రచారం చేశారు. పైన కూడా వాళ్ళ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఆయన అది ఎస్పీ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పి అది పైన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కిరణ్ అనే అతను రాశాడు అనేది ఎంక్వైరీలో తేలింది. ఇంకెవరు లాయరు ఫయాజ్ ఏదో చెప్పారు, ఫయాజ్. దాంతోపాటు అంటే మురళి కూడా ఆ ఫయాజ్ తోటి క్లోజ్గా ఉంటాడు. బొమ్మినేని మురళి అనే అతను ఫయాజ్తో పాటు క్లోజ్గా ఉంటాడు. అతను అంటే మాతో పాటు సెయిల్ అవుతా ఉన్నాడు. మరి ఆ ఎంక్వైరీలో కిరణ్ని పట్టుకొని స్టేషన్ తీసుకురావడం జరిగింది. అవన్నీ మీ అందరూ తెలుసు, అది గతంలో జరిగింది కూడా. తీసుకొచ్చిన తర్వాత మళ్ళా కిరణ్ నేను ఇంకా మిగతా విషయాలు కూడా బయట పెడతానంటే మళ్ళీ ఆయన్ని అంత ఘోరంగా జరిగినటువంటి ఆ కరపత్రం చదివితే మరి అతన్నే పిలుచుకొని ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకొని అతన్ని సముదాయించడం జరిగింది. మరి ఆ కేసులో పైన చెప్పాడు కదా, ఆ కేసులో బాలినేని గారి పాత్ర ఉందని. అది చేయటానికి కోసం మురళి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అతను 5 నెలల పాటు నేను చెప్తున్నాను, ఆ మురళి అనే అతను 5 నెలల పాటు బయట అబ్స్కాండింగ్ కనపడకుండా తిరిగాడు. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. కనీసం నా ఇంటికి కానీ ఆ ఫోన్ కానీ నా దగ్గర రూపాయి డబ్బులు కూడా ఆశించాల. అంటే నేను ఇబ్బందులు అంటే బయట అబ్స్కాండింగ్లో ఉన్నాడు కదా, అవసరం ఉంటాయి కదా ఎవరికైనా జనరల్గా, నా అనుచరుడు కదా. అయినా కూడా అతను నన్ను ఏం అడగల. ఎందుకు అడగలేదు నేను అనే ప్రశ్న వచ్చినప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటంటే, సార్ మీకు దీంట్లో ఏం సంబంధం లేదు, నేను కనుక ఫోన్ చేస్తే ఆ ఫోన్ ట్రాప్ చేసి కూడా మీకు సంబంధం ఉందని చెప్పి మాట్లాడతారు. అందువల్ల మీ ఇంటికి రావటం కానీ మిమ్మల్ని రూపాయి డబ్బులు అడగటం కానీ చేయలేదని చెప్పి మాట్లాడాడు. అట్లాంటి అతను 5 నెలలు తిరిగి మధ్యలో కిషన్ రెడ్డి గారి చేత ఫోన్ కూడా చేర్చుకున్నాడు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి చేత కూడా ఫోన్ కూడా చేర్చుకున్నాడని చెప్పారు. అసలు అప్పుడు కూడా కిషన్ రెడ్డికి నేను చెప్పానని చెప్పారు. అసలు కిషన్ రెడ్డి దగ్గరికి నేను పోలేదు, అసలు ఏం సంబంధం లేదు. అట్లాంటిది ఏదో చెప్పారు. అతను ఏదో తంటాలు పడ్డాడు పాపం. యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నాడు. యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకుంటే స్టేషన్కి పోయి 41 ఏనా ఏదో అంటారు నోటీసు, 41 నోటీసుకి తీసుకోవాల్సింది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 41 నోటీసు తీసుకోవాలి. స్టేషన్కి పోతే సిఐ గారు ఆయన పొద్దున్నుంచి సాయంత్రం దాకా 41 నోటీసు ఇచ్చి పంపించాలా. పొద్దున్నుంచి సాయంత్రం దాకా నైట్ దాకా కూర్చోబెట్టి ఈ లెటరు బాలినేని గారే రాశారు అని చెప్పమని బెదిరించడం, లేకపోతే నువ్వు లెటర్ కనుక బాలినేని గారు రాశారని చెప్పకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పటం, ఈ రకంగా బెదిరించి గందరగోళం. మళ్ళీ రెండో రోజు కూడా ఆ రోజు నైట్ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి నైట్ కంపల్సరీ పంపించాలి కాబట్టి నైట్ పంపించడం, మళ్ళీ పొద్దున్నే రమ్మంటాం. అట్లా 2 రోజులు 3 రోజులు టార్చర్ చేయటం. అతను భోజనం కూడా చేయకుండా అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు 3 రోజులు. అతనికి ఎట్లయినా నువ్వు సంతకం పెట్టు, నువ్వు బాలినేని రాపిచ్చాడు లెటర్ అని చెప్పి అతను మాట్లాడటం, ఆ సిఐ ఎస్ఐ అక్కడ చేయటం జరిగింది. దానికి నిజంగా మా మనుషుల్ని కాపాడుకోకపోతే నా రాజకీయ జీవితం అనవసరం. రాజకీయంలో ఉండి మనుషుల్ని ఈ రకంగా టార్చర్ పెడతా ఉంటే ఎందుకు? మనకు పదవులు అవసరమా? మా కోసం పనిచేసినటువంటి, మా కోసం ఇది చేసిన వాళ్ళని మనం కాపాడుకోలేకపోతే ఎందుకు మనకి? ఆ ఉద్దేశంతో నేను మాట్లాడాలని చెప్పి లాస్ట్ టైమే
రావడం జరిగింది. కానీ అనివార్య కారణం వలన అది పోస్ట్పోన్ చేసుకున్నాం. ఈ లోపల ఇంకో కేసు అంటే నరసింహారెడ్డి అని మాతో పాటు ఉండే అతను ఒక క్రషర్ ఓనర్. అతను వాళ్ళ క్రషర్లో నుంచి డస్ట్ తీసుకుపోతుంటే ఏఎంఆర్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ మైనింగ్ రాయల్టీ వసూలు చేసేవాళ్ళు ఏఎంఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చిన్న గొడవ పడ్డారు. దానికి ఉత్తరాల ఆకాశరామన్న ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం అని అతను కూడా తీసుకొస్తే వీళ్ళిద్దరేనండి వచ్చిందని చెప్పేసి ఆ టైప్ చేసే అతను కూడా చెప్పడం జరిగింది. దాని పూర్వకంగానే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అతను 5 నెలలు ఇతను కాపాడుకుంటా అతను ఖర్చులకు డబ్బులు ఇస్తా ఈరోజు మళ్ళా వచ్చేసి మా కార్యకర్త అతను ఇబ్బంది పెట్టారని మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా కూడా. ఇంట్లో వాళ్ళ మీదను ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఇతని మీద రాపియాలంటే పుస్తకాలు సరిపోతాయి. నేను కూడా కూర్చొని రాపియమంటే రాపిస్తా, నాకేం జనం లేకలేదు, లేకపోతే ఏమీ లేదు. ఇతను చేసిన పనులన్నీ కూడా రాయాలంటే ఎన్ని ఉన్నాయి. కావాలని చెప్పేసి వాడెవడో రాస్తే వాడి మీద పెట్టుకొని వాడి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే 6 నెలలు అక్కడ ఉండేసి యాంటిసిపేట్ తీసుకొని వస్తే దానికి 41 నోటీస్ ఇచ్చారు. అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేయరా? ఎందుకు చేసావు, ఎవరి ద్వారా చేసావు, ఏం పని జరిగిందని. దానికి కావాలని చెప్పేసి ఆయన పేరు చెప్పమన్నాడని చెప్పేసి సిఐ ఒత్తిడి చేశాడని చెప్పేసి కావాలని పోలీసుల మీద బ్లేమ్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా వాళ్ళు రికార్డు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఆ సిఐని మార్చాలి. ఆ సిఐని మార్పిచ్చేసి అన్ని పేపర్లో నా వల్ల మారాడు, నేనంత తోపుని అని చెప్పేసి ఆయన చూపించుకోవాలి. అందుకని చెప్పి ఆ ఉద్యోగస్తుల మీద పెట్టడానికి ఈరోజు కావాలని సిఐని ఒక టార్గెట్ చేసి సిఐతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అనేది ఏంటి అంటే అతను ఆల్రెడీ రాశాడు, తప్పు చేశాడు, నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? నీకు అసలు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు చేస్తున్నావు? పైపెచ్చు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తావే. మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? 79 కేసులు పెట్టారు. వీళ్ళంతా మనుషులు కాదా? ఒక్కొక్కరి మీద 79 కేసులు. ఆడవాళ్ళని కొట్టించాడు. నా మీద 18 కేసులు పెట్టించాడు. అదేవిధంగా రిమాండ్కి పంపించారు. 18 మంది రిమాండ్కి వెళ్ళారు. అతను నీతుల గురించి మాట్లాడతాడు. మళ్ళీ అదేమంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో ప్రెస్టేషనో ఎల్లుండి ఏదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో ఈరో అన్నీ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకునటం, రావటం, చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళటం. ఎంత అయ్యిందండి ఇది? విత్ ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము? చేత కాకున్నావా? ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ? మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఏ రకంగా కొట్టారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దౌర్జన్యం చేశాడు, చేసి ఇవన్నీ చేశారు. రిమ్స్ వాడు మన మోహన్ని రిమాండ్కి వెళ్ళారు, ఆడవాళ్ళని కొట్టించారు, అన్నీ చేసి అదేందో అతని మీద మాట్లాడారు. అతను ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకొని నేను రాసామని చెప్పేసి ఒప్పుకుంటే అతను వచ్చి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకోవడానికి కూర్చోబెడితే అతని మీద ఒక చెయ్యేసారా? ఫుడ్ కూడా లేదంట పాపం, అల్లాడిపోయాడు ఇతను. హైదరాబాద్ నుంచి క్యారేజీ పంపించేది. రేపు ఇతని మీద కూడా రాపిస్తాం, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృత? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడు నేను. పోయాడు దాంకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులు అని అవని ఇవని మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయరు అనేది. ఏంటంటే నేను క్లియర్గా ప్రతి ఒక్కటి పోయినసారి మాట్లాడాడు. రియల్ ఎస్టేట్లో ఏదో జరిగిపోతుంది, ఆయనకి ఫోన్లు వస్తున్నాయని. నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఈ ఉండరా స్వామి, నువ్వు హైదరాబాద్ పోగాక ఆడుకునేది ఏదో ఏడే ఆడుకో, ఏడే ఆడుకుంటా. ఎక్కడైనా ఒక అవినీతి లేకపోతే ఒక సర్వే నెంబర్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వే నెంబర్తో నువ్వు చూపించు అని చెప్పాను నేను. అదేమంటే వేగ్గా మాట్లాడటం, అక్కడ స్థలాలు అయిపోతున్నాయి,
ఇక్కడ స్థలాలు అయిపోతుంది. ఎవరండి ఆ రోజుల్లో 5 సంవత్సరాలు ఈరోజు జరిగింది? 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది ఎవరండి? వాళ్ళ కొడుకు గంజాయి దాపిచ్చేసి గంజాయి తాగుతా తీసుకొచ్చి రాత్రికి రాత్రే మంగమూరు రోడ్లంతా ఫెన్సింగ్ కట్టింది ఎవరండి? ఇక్కడ టౌన్లో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు? ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు మాట్లాడితే కొట్టడం, కేసులు పెట్టడం. ఆ లక్ష్మణ్ వల్ల అతను ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకు కూడా ఇతను ఎమ్మెల్యే మాదిరి ఇతను ఎస్కాట్ వేసుకొని తిరిగి డోర్లు తీస్తా వైరల్ అయిపోయిన సీరియస్ చూడలేదా మనం? ఆ సిఐ అప్పుడు ఎందుకు చేశాడు? ఇప్పుడు ఆ సిఐ ఊరకనే ఎవరు చేశారని చెప్పి